ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. భోజనాలు చేసేవాళ్ళు చేస్తుండగా ఇక్కడ ఈ సమావేశంలో ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి, ఇందులో పాలు పంచుకోవడానికి వచ్చిన అందరికీ కూడా సాదర ఆహ్వానం పలుకుతున్నాం. ఘన స్వాగతం, సుస్వాగతం. యంగ్ టైడ్ ఆది సాయి కుమార్ రిలీజ్ దగ్గరలో 25వ తారీఖున ఉండగా ఇవాళ ఆది సాయి కుమార్ పుట్టినరోజు వేడుకల్ని ప్రత్యేకంగా ఇంటి దగ్గరో ఏదో హోటల్లోనో ఇంకో పబ్బులోనో ఇంకో బబ్బులోనో కాకుండా కేవలం పాత్రికేయుల మధ్య మనతో పాటు ఈ కార్యక్రమాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చిన మన ఆది సాయి కుమార్ని మొట్టమొదట మీడియా తరఫున మనందరం కూడా ఘనంగా ఆయనకి కరతాళ ధ్వనుల ద్వారా, మీడియా అయినా తప్పులేదు, వి ఆల్సో కెన్ క్లాప్. తన తాలూకా వితరణ అంటే ఇప్పుడు నార్మల్గా మనం అందరం చూస్తుంటాం, ప్రెస్ని మీడియాని ఎంతవరకు రానివ్వాలో అంతవరకు రానిచ్చి ఇటువంటి ప్రైవేట్ ప్రోగ్రామ్స్ అన్నీ సెపరేట్గా చేసుకునే కల్చర్ని కూడా మనం చూసాం. కానీ తను ఎందుకు ఇంత మంచి నిర్ణయం తీసుకున్నాడంటే, ఆది సాయి కుమార్ కుటుంబానికి సినిమా పరిశ్రమతో అనుబంధం ఈనాటిది కాదు. దాదాపు 7 దశాబ్దాల ప్రయాణం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో. పిజే శర్మ గారు విజయనగరం నుంచి మద్రాసు వెళ్ళిన దగ్గర నుంచి తీసుకుంటే ఈరోజు రేపు 25వ తారీఖున రిలీజ్ కాబోతున్న సంబాల సినిమాకి సంబంధించినంత వరకు తీసుకుంటే వాళ్ళది చాలా సుదీర్ఘమైన ప్రయాణం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో. అఫ్కోర్స్ సాయి కుమార్ గారు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వచ్చి మళ్ళీ హీరోయి, కన్నడం, తమిళం, మలయాళం, హిందీ ఒక చోట కాకుండా, అలాగే రవికుమార్ డబ్బింగ్ల ద్వారా కానీ డైరెక్టర్గా, నటుడుగా, అలాగే అయ్యప్ప శర్మ నటుడుగా, దర్శకుడుగా, కెమెరామెన్గా ఎన్ని క్రాఫ్ట్లు వాళ్ళు ఈ సినిమా ఇండస్ట్రీలో హ్యాండిల్ చేయాలో అన్నీ హ్యాండిల్ చేసిన ఒక గొప్ప ఘనత గల కుటుంబంగా పిజే శర్మ గారి కుటుంబాన్ని చెప్పాలి. అండ్ దాన్ని అంటే మన ఆది సాయి కుమార్లో ఉన్న ఇంకొక ప్రత్యేకమైన లక్షణం మీ అందరి ఎదురుగుండా నాకు చెప్పాలని ఉంది. ఎందుకంటే నార్మల్గా ఈ జనరేషన్ హీరోలు కొన్ని హిక్కప్స్ ఉంటాయి, వెర్టిగోస్ ఉంటాయి, అండ్ చిన్న రకరకాల రింగ్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. కానీ ఆది సాయి కుమారు ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకుంటాడు, ఏంటంటే తన ప్రయాణం ఈరోజు కాదు, ఈ కుటుంబానికి ఒక 70 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. వాళ్ళ తాతగారు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ బాబాయి, ఇంకో బాబాయి, ఇంతమంది, వాళ్ళ సాయి కుమార్ గారు లేదా పిజే శర్మ గారి భార్య కూడా జ్యోతి గారు, ఆవిడ కూడా సినిమా నటి. ఎంజీఆర్ గారు వాళ్ళు సినిమాల్లో ఆవిడ యాక్ట్ చేశారు. కాబట్టి తక్కువ సాయి కుమార్ గారి సిస్టర్స్ అందరూ నర్తకి మణులు, బ్రహ్మాండంగా నాట్యం చేసే నర్తకి మణులు. సో అలాంటి కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి తను ఎప్పుడు కూడా ఎంతో ఒబీడియంట్గా, అణకువగా, సినిమాలు హిట్లు రావచ్చు, పెద్ద పెద్ద హిట్లు రావచ్చు, నార్మల్ సినిమాలు రావచ్చు, కానీ తన బిహేవియర్ మాత్రం ఎప్పుడూ ఒకలాగే ఉంటూ వచ్చింది. దానికి నేను ఆది సాయి కుమార్ని మరొకసారి అభినందిస్తున్నాను. ఇదే తన ప్రవర్తన కానీ, తన అణకువతనం కానీ ఇవి ఎప్పుడు కూడా జీవితాంతం తనకి కవచ కుండలాల్లాగా ఎప్పుడు భాసిల్లాలని కోరుకుంటూ, ఇది ఈ రోజున భలే విచిత్రమైన రోజు. ఎలాగంటే రేపు 25వ తారీఖున సినిమా రిలీజ్ అవుతున్నదంటే ఇది 2025 డిసెంబర్ 25వ తారీఖున సినిమా రిలీజ్ కాబోతోంది. అండ్ అటు ఇటుగా ఆది సాయి కుమారు చేసి విడుదల కాబోతున్న 25వ సినిమా అంటే 2025, 25, 25 3 25లు 75 రోజులు శంబల ఆడాలని మనం కోరుకుందాం. 100% ఆడే లక్షణాలు మనకు బాగా, అంటే అయ్యే చెట్టుకి ఆకులు చెప్తాయని సామెత చెప్తారు. అంటే ఈ సినిమాకి సంబంధించిన కథ మనం రకరకాల అందరం జర్నలిస్టులు, ప్రెస్ మీట్లో డైరెక్టరు మన ఆది సాయి కుమారు, హీరోయిన్ అమ్మాయి అర్చన, ఒక ప్రొడ్యూసర్ గారే మనతో మాట్లాడలేదు, కానీ తక్కువ వాళ్ళందరూ విరివిగా చాలా బ్రహ్మాండంగా మాట్లాడారు మనతో. అంటే ఆయన ఏంటంటే సినిమా హిట్ కొట్టాక మాట్లాడదాం లేని ఆలోచనలో ఉన్నారు. అండ్ ఇప్పుడు ఆల్రెడీ ప్రీమియర్స్ గట్ట ఫుల్గా బ్రహ్మాండమైన త్రోలో ఉన్నాయి మొత్తానికి అన్నీ కూడా. కాబట్టి ఇలాంటి అకేషను హీరోల జీవితాలలో చాలా అరుదుగా కలిసి వస్తాయి. 2025, 25వ సినిమా అండ్ 25 డేటు, ఇలాంటి సందర్భాలు మనం ఎప్పుడు, నాకు తెలిసి నేను ఎప్పుడు వినలేదు. మనకి చాలా అపురూపమైన సందర్భంగా దీన్ని, ఈ విషయంలో కూడా నేను మరోసారి ఆది సాయి కుమార్కి ఈ విషయంలో నేను
అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పుట్టినరోజు పాపాయి అన్న పాటలాగా నిజంగా పాపాయి దగ్గర నుంచి నాకు తెలుసు ఆది సాయి కుమార్. పాపాయి దశ నుంచి కూడా ఈ రోజున ఇంత పెద్ద హీరో అయ్యాడు. అండ్ చాలా కష్టపడతాడు సినిమా గురించి, అండ్ డైరెక్టర్ని నమ్ముతాడు, కథను నమ్ముతాడు. ఇవన్నీ మంచి లక్షణాలు. భగవాన్కి గర్మే దేర్ హై మగర్ అంధేర్ నహి అంటారు. ఈ సినిమాతో 100% ఆ చీకట్లను పారద్రోలి చీకట్లను పటాపంచలు చేసి ఒక బ్రహ్మాండమైన విజయ తేజంతో శంబాలా సినిమాతో ఆది సాయి కుమార్ బయటకు వస్తాడన్న గట్టి నమ్మకం నాకున్నది. అండ్ డైరెక్టర్ కూడా యుగంధర్ కూడా, ఆయన కూడా చాలా మంచి చదువుకున్న వ్యక్తి, మంచి నాలెడ్జ్, ఇన్సైట్ ఇంటు ది పురాణాలు కానీ లేకపోతే ఇతిహాసాలు కానీ ఉపనిషత్తులు కానీ వాటన్నిటి మీద మంచి స్టడీ ఉన్న డైరెక్టరు. ఆ కైండ్ ఆఫ్ కంటెంట్నే తీసుకుని ఈ రోజున శంబాలా అంటే దిస్ ఈజ్ ఏ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ సైన్స్ అండ్ శాస్త్రం. ఈ రెండిటికి మధ్యలోని తను ఎటు పట్టుకెళ్ళాడో ఇంటర్వ్యూలో నేను ఎంత ట్రై చేసినా చెప్పలేదు. సినిమాలో తెలుసుకోవాలన్నమాట. అంత ఇన్క్విజిటివ్గా దీన్ని హ్యాండిల్ చేయడం జరిగింది. అండ్ రాజశేఖర్ గారు నిర్మాతగా ఆయన చాలా గుండెలు తీసిన మొనగాడు. నిజంగా గుండెలు తీసిన మొనగాడు. సినిమా ఎక్కడ అమ్మలేదు, మంచి రేట్లు వచ్చినా ఇవ్వలేదు. ఈ రోజున రేపు ప్రీమియర్స్ అంటే కూడా మొత్తం థియేటర్స్ అన్నీ ఫిల్అప్ అయిపోతున్నాయి. అండ్ చాలా అంటే అలాంటి నిర్మాతలు సినిమా పరిశ్రమకు ఎంత అవసరం. లేకపోతే యుగంధర్ నిజంగా యుగంధరుడు, యుగంధర నీతితోనే ఈ కథ చేశాడు. కాబట్టి వాళ్ళందరి తాలూకా ఆశలు, ఆశయాలు, కష్టం, కృషి అన్నీ ఫలించి ఈ రోజున మనందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు పొందుతున్న మన ఆది సాయి కుమారు రూపంలో అటు రాజశేఖర్ గారికి ఇటు యుగంధర్ గారికి కూడా చాలా ఘన విజయం అండ్ ధన విజయం కూడా బాగా పెద్ద స్థాయిలో రావాలని కోరుకుంటూ, వస్తుందని నమ్ముతూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. లెట్ us రియల్లీ గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఆది సాయి కుమార్ అండ్ నిర్మాత రాజశేఖర్ గారు అండ్ డైరెక్టర్ యుగంధర్ మునికి, వీళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా మనఃపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సాయి కుమార్ గారు స్టేజ్ మీదకి రండి. అంటే నేనుంటా. సాయి కుమార్ గారికి ఇంట్రడక్షన్లు అంటే జగమెరిగిన బ్రాహ్మడికి, అతను బ్రాహ్మడే అనుకోండి, బట్ జగమెరిగిన బ్రాహ్మడికి జంజమేళ అంటారు. కాబట్టి అతను ఈ డజ్ నాట్ నీడ్ ఎనీ రియల్లీ స్పెషల్ స్ట్రోక్ అప్ అంటే సామెత చెప్తున్నాను అనమాట. అందుకని జగమెరిగిన బ్రాహ్మడు కాబట్టి ఆయనకి జంజమం అక్కర్లేదు అండ్ ఇంట్రడక్షన్స్ అక్కర్లేదు. ఆయన మాట్లాడమని కోరుతున్నా. చెక్. శుభ మధ్యాహ్నం, అందరికీ నమస్కారం. నేను అదే అన్నాను, ఒక్కొక్కరిని చూస్తుంటే ఒక్కొక్కరు వస్తుంటే ఒక్కొక్కరిని కలుస్తున్నాం. కానీ ఇలా ఈ సందర్భంగా ఆది పుట్టినరోజు సందర్భంగా కలవడం, ఇప్పుడు నా బిగినింగ్ పుట్టినరోజులన్నీ గుర్తుకొస్తున్నాయి. మన సవేరాలోను తిరుపతిలో రౌడీ దర్బారు నా బర్త్డే ఫంక్షన్ చేశారు గురువు గారు, దాసరి గారు. అలాగే ఇందాక సోదరుడు చెప్పినట్టు నాన్న 7 decades ప్రస్థానం ఇది. సో అక్కడి నుంచి మొదలయ్యి, నాతో మొదలయ్యి తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, ఇప్పుడు ఆది, నెక్స్ట్ రవి కొడుకు కూడా వస్తున్నాడు. సో ఇదంతా ఒక బిగ్ జర్నీ. సో ఈ జర్నీలో మీరందరూ చాలా ముఖ్యులు నాకు. ఎందుకంటే ప్రతి విషయంలోనూ మీరు నాతో ఉన్నారు. మీరందరూ ఇట్ ఇస్ సంథింగ్ ఐఎమ్ సో హ్యాపీ అనమాట. ఇలా ఒక్కొక్కరిని కలుస్తుంటే కూడా ఏదో తెలియని ఫ్లాష్ బ్యాక్లు, ఏదో ఇంట్లో మనుషులందరినీ ఒక ఫంక్షన్లో కలిసినంత ఫీలింగు. సో అదే ఆదితో అన్నాను, నాన్న ఈరోజు మన వాళ్ళతో సెలబ్రేట్ చేసుకుందాం అని ఈరోజు మీ అందరితో సెలబ్రేట్ చేసుకోవడం. అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు రాజశేఖర్ గారు, మహేందర్ గారు. ఎందుకంటే ఇప్పుడు చాలా మంచి బజ్ క్రియేట్ అయ్యి చాలా పాజిటివ్ వైబ్రేషన్తో ఎక్కడ చూసినా శంబాలా అన్న టాక్తో, ఎందుకంటే రేపే ప్రీమియర్స్ మొదలవుతున్నాయి. సో రేపొద్దున ఇందాకే అన్నాను, నాకు ఫస్ట్ టైము నేను మార్నింగ్ ఒక ఫోన్ వచ్చింది. ఆయన నరేంద్ర అని ఐపీఎల్ మార్కెటింగ్ హెడ్, ఆయన ఇది ఏంజల్ 1. సో ఆయన్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు మ్యాచ్ వస్తే, ఐపీఎల్ సినిమా క్రికెట్ పిచ్చి. సో వీడి కోసం కానీ నా కోసం కానీ, సార్ నాకు టికెట్లు కావాలని. ఆయన ఇప్పుడు ఏఎంబీలో సినిమా చూస్తాడట. ఆయన పొద్దున ఫోన్ తీయగానే సాయి గారు ఎలా ఉన్నారు, నాకు మెసేజ్ పెట్టాడు ఏదో, ప్లీజ్ కాల్ మీ సార్ ఇఫ్ యూఆర్ ఫ్రీ అని. I called him and then he said, Sai Kumar garu, congratulations, all the best, we are all waiting.
భయ్యా తప్పకుండా చూడాలి అనుకున్నానండి. మార్నింగ్ ఓపెన్ చేశాను, ఏం బి ఫుల్ ఉందండి, నాకు 2 టికెట్లు అరేంజ్ చేయగలరా అని. సో మీరు నమ్మరు, ఐ బికెమ్ సో ఎమోషనల్. అంటే ఇది సంథింగ్ లైక్ సినిమా, ఎంత మనం సినిమాని ప్రేమించినా మనం చూస్తున్నా ఆ హౌస్ఫుల్ అన్న మాట. మేము పోలీస్ స్టోర్ అయిపోయింది భయ్య, పోలీస్ స్టోర్ అయిన తర్వాత నేను చెన్నై వెళ్ళిపోయాను. నా ఫీలింగ్ ఏంటంటే ఇంతకంటే ఇంకో వేషన్ రాదు, ఇంతకంటే పెర్ఫార్మెన్స్ మనం చేయలేము, చేసాం, బాగుంటే వద్దాం అని చెప్పి అందరం కొత్తే, థ్రిల్లర్ మంజు గారు కొత్త, ప్రొడ్యూసర్లు కొత్త, అందరం కొత్తే. నేను చెన్నై వెళ్ళిపోయా. థియేటర్ రిలీజ్ అయింది, అసలు అన్బిలీవబుల్ సక్సెస్. యూ డోంట్ బిలీవ్. మేము అక్కడి నుంచి నేను మళ్ళీ బెంగళూరు వెళ్ళి ప్రతిరోజు వెళ్ళడం, చిత్రమందిరా తుంబిదే అంటే హౌస్ఫుల్ అని చూడడం, వెళ్ళడం, ఒక బీర్ వేసేయడం, నేను థ్రిల్లర్ మంజు గారు. అది మధ్యాహ్నం అయినా, ఈవినింగ్ షో అయినా, నైట్ అయినా, ఇంకా ఆ ఫీల్డ్లో ఉండిపోయాం. అలాగా ఒక తెలియకుండా హౌస్ఫుల్ అన్నది ఇట్ గివ్స్ లాట్ ఆఫ్, అదే మనం కళాకారుడికి ఆ చప్పట్లే అన్నట్టు ఈరోజు సినిమాకి ఏంటంటే ఏదున్నా ఓపెనింగ్స్ వస్తేనే. ఎందుకంటే నాకు ఒక మంచి డిస్ట్రిబ్యూటర్ చెప్పారు ఈ సినిమా గురించి, చూసిన ఆయన, పేర్లొద్దు, చూసిన ఆయన ఒకటే అన్నారు, సార్ మార్నింగ్ షో కానీ మనం హౌస్ఫుల్ చేయగలిగితే ఆ టాక్ ఈ సినిమాని బ్లాక్ బస్టర్ చేస్తుందని. సో అలాంటి ఒక మంచి కంటెంట్తో వచ్చిన యుగంధర్కి, అలాగే ఆ ప్రొడ్యూసర్లకి, ఆ టీమ్కి, ఆ టెక్నీషియన్స్కి, ఈరోజు సపోర్ట్ చేసిన మీ అందరికీ, అలాగే ఇండస్ట్రీలో అందరూ. అది చిన్నప్పటి నుంచి నేను డ్యాన్స్ అంటే చాలా భయం, నాకు అసలు డ్యాన్స్ చేయలేను కూడా. మనకు వచ్చింది ఒక దిదితే స్టెప్ తప్ప ఇంకోటి రాదు. కానీ అమ్మ మంచి డ్యాన్సరు, సిస్టర్స్ మంచి డాన్సర్లు, రవిగాడు కూచిపూడి నేర్చుకున్నాడు, అయ్యప్ప మృదంగం వాయిస్తాడు. సో ఇవన్నీ ఉన్నాయి ఇంట్లో. వీడు ఎక్కడి నుంచి వచ్చిందిరా అంటే ఆలోచిస్తూ ఉంటే ఒక్కసారి చిరంజీవి గారు ఎత్తుకున్నారు. ఆ ఎత్తుకోవడంలో ఏదో ట్రాన్స్ఫార్మ్ అయింది. ఆ తర్వాత ట్రైనింగ్ తీసుకున్నాడు. సో రాత్రి అన్నయ్య కూడా పెట్టాను, అన్నయ్య ఇలాగ ఆది బర్త్డే అన్నయ్య, రేపు వస్తాము, మీ విషెస్ కావాలి అని. ఆయన ఎక్కడో బయట ఉన్నారు. సో ఆయన మెసేజ్ పొద్దున్నే 4 గంటలకి, నేను ఇంకా ఈ 2-3 రోజుల నుంచి నిద్ర కూడా పట్టట్లేదు. ప్లస్ బేసిక్గా ఇలాంటి ఇంపార్టెంట్ డేస్ నేను బ్రాహ్మీ ముహూర్తంలో లేచి దేవుడికి దండం పెట్టుకోవడం, ఇలాంటి అలవాట్లన్నీ ఉన్నాయి. సో లేచి రెడీ అయ్యి అన్నీ ఫోన్ ఓపెన్ చేయగానే అన్నయ్య మెసేజ్, రే కన్వే మై బెస్ట్ విషెస్ టు ఆది, ఆల్వేస్ మై బ్లెస్సింగ్స్ ఆర్ దేర్, నేను రాగానే కలుస్తాను అని చెప్పి నీకు బ్లెస్ చేశారు అన్నయ్య. ఓకే, సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ మార్నింగ్ మెసేజ్. అలాగే ఇండస్ట్రీలో అందరూ భయ్యా, మీరు మొన్న కూడా మాట్లాడాం, అందరూ చేశారు. ఐఎమ్ సో గ్రేట్ఫుల్. ఇప్పుడే ఒక వీడియో రిలీజ్ చేశారా, సాయి దుర్గా తనతో ఒకటి ఇప్పుడు రిలీజ్ చేయబోతున్నాం. రిక్వెస్ట్ చేయగానే అది నేను అడిగాను, విరూపాక్ష మీటింగ్ శంబాలా అని చెప్పి ఒక బ్యూటిఫుల్ ఒక ఇంటరాక్షన్ చేసాం. అది కొద్దిసేపట్లో అది రిలీజ్ చేయబోతున్నాం. అలాగే అందరూ ఇప్పుడే ఏడి మన బిగ్ బాస్ ఏడి, మన బిగ్ బాస్ రఘు ఏడి, ఇప్పుడే రఘు చెప్పాడు. అదే నాగార్జున గారు ఇప్పుడే లింక్ పంపించండి, నేను ట్వీట్ చేస్తాను, ఆదికి విషెస్ చెప్తాను అని నాగార్జున గారు ఇప్పుడే ఆయన కూడా చెప్పడం జరిగింది. సో అలాగా ఇండస్ట్రీలో నేను ఎప్పుడు అదే, మొన్న అనిల్ చెప్పాడు, అందరూ చెప్పారు, అందరూ బాగుండాలని కోరుకునే మనిషిని. ఎందుకంటే అది అమ్మ నాన్న దగ్గర నుంచి వచ్చిన ఒక సంస్కారం. అదే ఆది కూడా నేను అందజేశాను. సో ఇట్స్ అవర్ డ్యూటీ, ఎందుకంటే మనంతా ఒక ఫ్యామిలీ, అందరూ బాగుండాలని మనం కోరుకోవాలి. అప్పుడు తప్పకుండా మా అమ్మగారు చెప్తుండేవారు, బాబు వాట్ ఎవర్ యూ గివ్ ఇట్ విల్ కమ్ బ్యాక్, ఏదో ఒక విధంగా నీకు తిరిగి వస్తుంది అని. సో మన శక్తి ఎంతవరకు ఉందో అది ఏదో విషయంలో, నేను ఎడ్యుకేషన్ అవ్వచ్చు, హెల్త్ అవ్వచ్చు, మన సినిమాలో ముఖ్యంగా 24 క్రాఫ్ట్స్లో ఉన్న వాళ్ళందరికీ ఎడ్యుకేషనల్ సీట్స్ కావచ్చు. లక్కీగా నా అదృష్టం, నాకు ఎంతోమంది స్నేహితులు ఉన్నారు. ఆ స్నేహితులంతా మీతో పాటు అద్భుతమైన స్నేహితులు ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉన్నారు. ఇప్పుడు ఉద్యోగాల విషయంలో కూడా నేను ఒక్కోసారి పెద్ద ఈ కంప్యూటర్ విజిట్స్ వాళ్ళకి ఫోన్ చేస్తే మన ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి చాలామందికి ఉద్యోగాలు కూడా ఇప్పించడం జరిగింది. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ తెలియకుండా ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ చిల్డ్రన్ ఆల్సో. ఎందుకంటే ఫైనల్గా మన పిల్లలు బాగుండాలి, మనం అందరూ బాగుండాలి, మన ఫ్యామిలీ బాగుండాలి, కుటుంబం బాగుంటే సొసైటీ బాగుంటే దేశం బాగుంటుందని ఫీల్ అయ్యే మనుషులం. కాబట్టి మనం అందరం ఆ ఒక కనెక్టివిటీతో ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఇందాక తను చెప్పినట్టు 25 నువ్వు 75 అన్నావు, 75కి 20 కలిపితే 95 అయింది. ఇంకో 5 రోజులు బోనస్ ఇస్తే 100 రోజులు అయింది. సో మా మనిషి అన్న తర్వాత ఆ హోప్. బట్ ఫస్ట్ టైం వీఆర్ ఒక విధంగా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. బట్ స్టిల్ మా ప్రయత్నం, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. మీరు ఆ ప్రయత్నాన్ని జనంలోకి తీసుకెళ్లారు. ఇప్పుడు ఎక్కడ చూసినా బజ్ ఉంది, ట్రెండింగ్లో ఉంది. ఈరోజు ఈవెన్ ప్రీమియర్స్, ఐ థింక్ ఆదికి ఫస్ట్ టైమా, ముందు పడ్డాయి ప్రీమియర్స్ ఎప్పుడైనా?
ప్రేమ కావాలి వేసిన తర్వాత ఓకే ప్రేమ కావాలి రిలీజ్ కూడా తిరిగిపోయింది. సో మళ్ళీ ఆ వైబ్ వచ్చింది. సో ప్రీమియర్స్ ఇప్పుడు ఎక్కడ చూసినా యూఎస్లో ఉంది, యూకేలో ఉంది. ఫస్ట్ టైం మూన్ షైన్ అనుకుంటా వాళ్ళు దే ఆర్ రిలీజింగ్ ఇన్ యూఎస్ఏ భయ నియర్లీ దగ్గర 100 ప్లేసెస్. అలాగే ఫస్ట్ టైం యూకేలో రిలీజ్ అవుతోంది, ఆస్ట్రేలియా రిలీజ్ అవుతోంది. సో ఎవ్రీవేర్ ద బజ్ ఈస్ దేర్. హిందీ పీవీఆర్ వాళ్ళు తీసుకున్నారు బికాస్ ఆఫ్ దురందర్ దే ఆర్ డూయింగ్ ఇట్ ఆఫ్టర్ ఎ వీక్ అనుకుంటా. అది హిందీ డబ్ కూడా అయింది. సో కర్ణాటక పీవీఆర్, అలాగే కుమారు ఇక్కడ నైజాం మైత్రి. సో శశి గారే ఫస్ట్ నాకు ఒక కిక్ ఇచ్చారు, సినిమా చూసి తప్పకుండా బాగుంది, వీఆర్ దేర్ విత్ యూ, వీఆర్ డూయింగ్ దిస్ ఫిల్మ్ అని. అలాగే రేపు పొద్దున మీ అందరికీ తెలుసు ఉషా పిక్చర్స్ బాలకృష్ణ గారి బ్లెస్సింగ్స్ కూడా ఆదికి ఇప్పించాను రేపు పొద్దున ఫోన్లో మాట్లాడించి. మోస్ట్ సీనియర్ మ్యాన్ ఆయన అదే అన్నాడు, చాలా డిసిప్లిన్ ఫ్యామిలీ సార్ మీది, మీరు ఎప్పుడూ రెండింటికి భయపడలేదు, సక్సెస్కి మీరు పొంగిపోలేదు, ఫెయిల్యూర్కి కృంగిపోలేదు, మిమ్మల్ని చూస్తున్నాం కదా నాన్నగారి దగ్గర నుంచి. తప్పకుండా ఈ సినిమా ఆదికి బాగుంటుందని ఆయన కూడా పొద్దున బ్లెస్ చేయడం జరిగింది. అలాగే సురేష్ గారు మన ఇప్పుడు మొత్తం చూసుకుంటున్న అది, అలాగే విశ్వప్రసాద్ గారు పొద్దుటే తనతో మాట్లాడడం, అలా అందరూ బ్లెస్ చేస్తున్నారు. సో వీటన్నిటితో పాటు మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలని మీరు ఈరోజు ఇక్కడికి వచ్చి వాడిని ఆశీర్వదించడానికి వచ్చి రావడం చాలా ఆనందంగా ఉంది. సో ఇంకా మీరు కూడా రేపు చూసేస్తారు, తప్పకుండా మీకు నచ్చుతుందని. మన ఏదో ఆది ఒకటి చేశాడు, ఏదో చూశాను ఎక్కడో, ఇంకా రిలీజ్ అవ్వలేదు అనుకుంటా, అది రేపు రిలీజ్ అవుతుందేమో. ఓకే, అది రేపు వచ్చిన తర్వాతే ఓకే, ఇప్పుడే వద్దు, సస్పెన్స్ వద్దు. సో అన్నీ బాగున్నాయి భయ్య. సో ఈ పాజిటివ్ వైబ్రేషన్తో మీరందరూ ఆహా గారు రండి, శ్రీనివాస్ గారు రండి. సో ఆహా వాళ్ళు కూడా డిజిటల్ తీసుకోవడం జరిగింది. అలాగే జీ శాటిలైట్ చేశారు. సో పీవీఆర్ కర్ణాటకలో కూడా, తమిళనాడు కూడా రిలీజ్ చేస్తున్నారు. సో కేరళ, తమిళనాడు. సో ఎవ్రీవేర్ ద బజ్ ఈజ్ దేర్. ఇంకా ఫైనల్గా మీరు, ఎందుకంటే అన్నిటికంటే బలం మీ కలమే కాబట్టి మీ కలం కోసం, మీ రివ్యూస్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. తప్పకుండా మీకు కూడా నచ్చుతుందని, తప్పకుండా మీరు ఆశీర్వదిస్తారని అన్న నమ్మకం ఉంది. బట్ స్టిల్ ఫింగర్స్ క్రాస్డ్. సో మీ అందరి బ్లెస్సింగ్స్ ఆదికి, శంబాలాకి, ఈ సినిమాకి ఉండాలని, ఈ క్రిస్మస్ అందరికీ మెరీ క్రిస్మస్ చెప్తూ, హ్యాపీ న్యూ ఇయర్ చెప్తూ, సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ, థ్యాంక్ యూ. సర్వే జనా సుఖినో భవంతు. ఇలాంటి కార్యక్రమాల్లో గొంతు తప్పకుండా వేదిక మీద ప్రతిధ్వనించాల్సిన అవసరం చాలా ఉంది. ఆ గొంతు ఎంతమందికో అంటే శుభాకాంక్షల అభిషేకం చేసింది, తోడుగా నిలబడింది, వెన్నంటి నిలబడింది. ఒక జర్నలిస్ట్గాను, ఒక రచయితగాను, ఒక దర్శకుడుగాను, ఒక మానవతావాదిగాను, ఒక సీనియర్ మోస్ట్ పర్సన్గా ఈ సినిమా ఇండస్ట్రీలో దాదాపు 4 దశాబ్దాల సుదీర్ఘ కాలాన్ని జర్నలిస్ట్గా నడిపిన మా జర్నలిస్టు ప్రభు అన్నయ్యను వేదిక మీదకి వచ్చి ఆది సాయి కుమార్కి ఆశీస్సులు, శుభాకాంక్షలు, అభినందనలు. ఇంకా నీ దగ్గర ఏమైనా బ్యాలెన్స్ ఉంటే అవి కూడా ఇచ్చి వేదిక మీదకి వచ్చేసి ఇచ్చేసి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నాకు ముందుగా ఈ వాతావరణాన్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇండియాలో ఉన్నటువంటి ఏ మీడియాలోనూ లేనటువంటి ఒక అద్భుతమైన ఫ్రెటర్నిటిక్ ఫీలింగ్ మన తెలుగు మీడియాకి, తెలుగు చిత్ర పరిశ్రమకు ఉందనేది మాత్రం ఐ ఆల్వేస్ ఫీల్ ప్రౌడ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ ది మీడియా హియర్. ఏదో మధ్యలో ఏవో కొన్ని అవాంతరాలు, లేకపోతే కొన్ని అనౌచిత్యాలు జరుగుతున్నాయి. అవన్నీ తీసి పక్కన పెట్టుకుంటే ఇన్ జనరల్గా ద తెలుగు మీడియా అనేటువంటిది ఇండస్ట్రీ అనేటువంటిది మీడియా కోసం హ్యాండ్ ఇన్ హ్యాండ్గా ప్రొసీడ్ అవుతున్నటువంటి సందర్భం. ఇకపోతే సాయి కుమార్ గారి ఫ్యామిలీతో 70 ఏళ్ళ, ఇందాక మిత్రుడు నాగేంద్ర చెప్పినట్టుగా 70 ఏళ్ళ అనుబంధం సినిమా ఇండస్ట్రీ తోటి. ఆ 70 ఏళ్ళ అనుబంధంలో మా పిజే శర్మ గారు ఆయన సంపాదననే కాదు, సంతానాన్ని కూడా ఫిల్మ్ ఇండస్ట్రీకే అంకితం చేసినటువంటి 100% ఫిల్మీ ఫ్యామిలీ సాయి కుమార్ వాళ్ళ ఫాదర్ శర్మ గారి దగ్గర నుంచి ఆ డైనాసిటీని అలా కొనసాగిస్తూ వస్తున్నారు. నిజంగా సాయి కుమార్ జీవితంలో మనం చూసుకుంటే చైల్డ్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఆ జర్నీలో ఎన్నెన్ని ఎడుదుడుకులు ఉన్నాయో, ఎన్నెన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నాయో, అవన్నీ కూడా ప్రత్యక్షంగా చూసిన వాళ్ళం, రాసిన వాళ్ళం, మాట్లాడిన వాళ్ళం. ఒకప్పుడు కలం అన్నారు, ఈ రోజున గలం అనేటువంటిది వచ్చింది. ఎందుకంటే ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత అందరం కూడాను, ఈ రైటింగ్ జర్నలిస్టులు అందరూ కూడాను టాకింగ్ జర్నలిస్టులు అయ్యాం. మీ బలం గళం, గలము. అయితే ఈ సందర్భంగా ముఖ్యంగా ఈ రోజున శంబాలా సినిమా గురించి మాట్లాడుకుంటే, శంబాలా సినిమా ఆది సాయి కుమార్కి రియల్లీ ఏ వండర్ఫుల్ ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది అనేటువంటిది మాత్రం డెఫినెట్గా ద డే వన్ ఆ సీన్స్ కానీ, ఆ పోస్టర్స్ కానీ, ట్రైలర్స్, టీజర్స్ చూసినప్పుడు దిస్ ఫిలిం ఈజ్ ద ట్రైలర్స్ స్పీకింగ్ వాల్యూమ్స్. అంత బాగా ఉంది. ఒక వింటేజ్ లుక్తో ఆ క్యారెక్టర్ని డెవలప్ చేసిన విధానం,
ఈ ఈ కాన్సెప్ట్లో ఐ కంగ్రాచులేట్ ద గట్స్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్, రాజశేఖర్ గారు, మీరు, మీ నిర్మాత గారు. ఎందుకంటే ఇలాంటి సినిమాను ఏవో పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో అలాంటి వాళ్ళు టేకప్ చేసినటువంటి సందర్భాలు తప్పించేసి హై లెవెల్లో ప్రమోట్ చేస్తున్నారు. కానీ ఈ నిర్మాతలు ఒకటి రెండు సినిమాలు గతంలో చేసినప్పుడు కానీ ఈ సినిమాకు వచ్చిన హైప్, ఇట్ ఈజ్ సినిమాని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళిపోయి ఒక అద్భుతమైన రిలీజ్. అంటే ఈ రోజున సినిమా తీసినోడు కాదు మగాడు, సినిమా రిలీజ్ చేసినాడు మగాడు అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ద ప్రొడ్యూసర్స్ యొక్క గట్స్ కానీ వాళ్ళు ద సినిమాకి ఇచ్చిన పబ్లిసిటీ కానీ అదంతా చాలా అద్భుతంగా ఉంది. ద ఫిలిం ఈజ్ గోయింగ్ టు రియల్లీ మేక్ ఏ మార్క్ ఆఫ్ ఇట్స్ ఓన్. ఇక బర్త్డే బేబీ ఆది ఎందుకంటే చిన్నప్పటి నుంచి చెప్పినట్టుగా మేమందరం ఎతుకు పెంచిన పాపాయి లాంటి వాడు. ఆ ఇంట్లో జరిగిన ప్రతి శుభకార్యం కానీ మా ఇళ్లలో జరిగిన ఏ కార్యానికైనా సాయి కుమార్ అనేటువంటి వ్యక్తి అక్కడ నిలబడినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అలా ఆ చిన్న వయసు నుంచి మేము చూస్తున్న సాయి హీరోగా ఎదిగినప్పటికీ, ఎన్ని సినిమాలు చేసినప్పటికీ, నిజంగా సినిమాలు ఆడటం, థియేటర్కల్గా ఆడటమే సినిమాల సక్సెస్కో లేకపోతే ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్కో పారామీటర్ కాని రోజులు ఈ రోజున సాయి సినిమాలకి నార్త్లో, ఆది సినిమాలకి నార్త్లో ఎంత క్రేజ్ ఉందంటే అక్కడ ఓటీటీలో కానీ అక్కడ వీటి డబ్బింగ్ ద్వారా కానీ వెళ్ళినప్పుడు అక్కడ విపరీతమైన క్రేజ్ ఉంది తనకి. ఆ క్రేజ్ వల్ల ఈ రోజున బిజినెస్ కూడా ఇంత ఎక్స్పాండెడ్గా జరగటం, ఈ సినిమాలో సరే విషయం ఉండటం. యుగంధర్ హ్యాస్ డన్ ఏ వండర్ఫుల్ జాబ్. అది సచ్ ఏ వండర్ఫుల్ టెక్నీషియన్ ఆయన. అలాంటి టెక్నీషియన్స్కి రావాల్సిన టర్నింగ్ కూడా ఈ సినిమాతో వస్తుంది. ఈ సినిమా డెఫినెట్గా థియేటర్కల్గాను లేదా ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కూడా వీళ్ళందరూ కూడాను దాన్ని నిలబడ్డారు. పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూటర్స్, ప్రెస్టీజియస్ డిస్ట్రిబ్యూటర్స్, మైత్రి మూవీ మేకర్స్ కానీ, ఉషా బ్రిస్కెట్స్ బాలకృష్ణ గారు కానీ వీళ్ళందరూ సినిమాని తీసి టైం మేము తీసుకుంటాం అనేటువంటిది ఆ ఇచ్చిన భరోసాయే చాలు ఈ సినిమా అద్భుత విజయాన్ని సాధించుతుంది అనడానికి ఒక గొప్ప సంకేతంగా చెప్పుకోవాలి. దట్ ఈస్ అ వెరీ శుభసూచకం అది. ఆ విధంగా దిస్ ఫిలిం ఈజ్ గోయింగ్ టు 75 రోజులు అన్నాడు, 75కి మళ్ళీ ఇంకొక 100 రోజులు అన్నారు. అది మాత్రం జరగదు. 100 రోజుల పోస్ట్ అనేటువంటిది మనం చూసుకుని రిలీజ్ అయ్యి 100 రోజులు అయిందనేటువంటి పోస్టర్ వేసుకోవాల్సింది తప్ప రిలీజ్ అయ్యి 100 రోజులు ఆడిందనే పోస్టర్ మాత్రం కష్టం. కానీ హౌస్ఫుల్ అనే మాటను చూసారా, అది ప్రతి నిర్మాత చెవుల్లో ఒక తేనె పోసినంత ఆనందాన్ని, అనుభూతిని ఇచ్చేటువంటిది. ఎన్ని రోజులైనా సరే ఆడిన రోజులు హౌస్ఫుల్గా ఆడింది. సినిమా మంచి కలెక్షన్స్, మంచి రెవెన్యూ సాధించడం అనేటువంటిది మోరల్ సక్సెస్ అండ్ రెవెన్యూ సక్సెస్. నైతిక విజయం, ఆర్థిక విజయం, ఈ రెండు మాత్రమే ఈ రోజున నిర్మాతలకు కావాల్సినటువంటిది, సినిమా యూనిట్కి కావాల్సినటువంటి. ఆ రెండూ పుష్కలంగా లభిస్తాయని ఆశిస్తూ వన్స్ అగైన్ ఆది సాయి కుమార్కి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మై హార్టీ కంగ్రాట్స్ టు ద ఎంటైర్ యూనిట్ ఆఫ్ శంబాలా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రభు అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రొడ్యూసర్ గారు ఒక 2 మాటలైనా, అంటే ఆ 2 మాటలు కూడా ఆది సాయి కుమార్ మీ కథానాయకుడిని దీవిస్తారో లేక జీవిస్తారో ఏం చేస్తారో. శుభాకాంక్షల కార్యక్రమం ఇప్పుడు. థ్యాంక్ యూ నాగేంద్ర గారు. ఓకే, థ్యాంక్ యూ నాగేంద్ర గారు అండ్ ప్రభు గారు. ఆది గారి గురించి, సాయి కుమార్ గారి గురించి చాలా మంచి మాటలు చెప్పారు. మాకు కూడా చాలా తెలిసినాయి సార్ గురించి. అండ్ మీడియా ఫ్రెండ్స్కి అండ్ మీడియా పెద్దలకి అందరికి నమస్కారం. అండ్ ఈరోజు ఆది గారితో సక్సెస్ఫుల్గా సినిమా తీసి గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ మూవీ డే 1 నుండి సమ్ కైండ్ ఆఫ్ డివైన్ ఇంటర్వెన్షన్ ఉంది ఈ మూవీకి. అంటే ఎందుకంటున్నానంటే వెరీ కోఆపరేటివ్ హీరో. అంటే హీఈస్ కంప్లీట్లీ డైరెక్టర్స్ యాక్టర్ సార్. వెరీ కోఆపరేటివ్, వెరీ కామ్, వెరీ మెచ్యూర్డ్. అండ్ దాని గురించి నేను చెప్పలేను ఇంకేమి, బట్ వెరీ గుడ్. అండ్ అట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్స్ అండి. ప్రొడ్యూసర్స్ మామూలుగా ఏమవుతుందంటే మనం బడ్జెట్ ఇప్పుడు ఒకటి అనుకుంటాము, ఇంకోటి అవుతుంది, బడ్జెట్ డెఫినెట్గా అవుతుంది. సో మన నైట్ షూట్స్ ఇవన్నీ, టూ మెనీ ఆఫ్ నైట్ షూట్స్ ఇవన్నీ జరుగుతున్న ప్రాసెస్లో మా బడ్జెట్స్ కొంచెం ఇంక్రీజ్ అయ్యాయి. మేము భయపడ్డా సరే, మేము కట్ చేద్దాం సీన్ ఏదైనా అన్నా సరే, లేదు బాగా వస్తుంది అవుట్పుట్, నువ్వు వదిలేయి చెయ్యి అని చెప్పేసి చేసి ఇంత ప్రమోషన్ చేసి ఈరోజు అంటే లైక్ హ్యూజ్ ప్రమోషన్ సార్. అండ్ ఈక్వల్లీ వీ గాట్ వెరీ గుడ్ అప్లాస్ విత్ ద టీజర్స్, ట్రైలర్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు రైట్ నో విమల్లో, ఏఎంబీలో ప్రీమియర్స్ ఓపెన్ చేసాం సార్. ఏఎంబీ ఈస్ సోల్డ్ అవుట్. విమల్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ 70% ఏం ఫుల్ అయింది సార్ విమల్. సో వీఆర్ హోపింగ్ ఇట్ విల్ బీ ఆల్సో క్లోజ్డ్. అంటే మేము ఓపెన్ చేసింది ఈవినింగ్ 7 o'clock ఓపెన్ చేస్తాం సార్. ఇప్పటికి అది జరిగిందనమాట. సో థ్యాంక్ యూ రాజశేఖర్ గారు అండ్ మైదర్ గారు ఇక్కడ లేరు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాయి కుమార్ గారు మొన్న కూడా మిస్ అయ్యాను సార్ మీ గురించి చెప్పడము. లేదు సార్, ఇప్పుడు ఈ లాస్ట్ ఫ్యూ డేస్ ఉంది చూసారా సార్, యూఆర్ లైక్ హ్యూజ్ మారల్ సపోర్ట్ సార్. అంటే మీ అదర్ సపోర్ట్ ఒకటైతే మారల్ సపోర్ట్ సార్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సార్. అంటే మారల్లీ మనం అప్పున్నాం అనుకోండి, వీల్ కెన్ రన్ సార్.
మారల్గా డౌన్ అయితే అవ్వదు కదా సార్. సో యూఆర్ వెరీ వెరీ హ్యూజ్ సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నేనేంటంటే చిన్న విషయాన్ని కూడా ఫోన్ చేసేయడం అరిచేయడం మామూలే, అందరిని అరిచినట్టు. ఏంటి అదే అన్నాను, నేను ఎవరికో కూడా మెసేజ్ పెట్టా, నీకే సాయికే, నాకు సాయి కూడా పడుతూ ఉంటుంది, సాయికి పెట్టా, బాబు నేనేం అరిచినా ప్రేమతో తప్ప కోపంతో కాదు అని. అండ్ సార్ మీడియా సార్, యూ గైస్ ఆల్ సపోర్టెడ్ ఏ లాట్ సార్. ఈ సినిమా ఈ బస్సు వచ్చి ఈరోజు ఈ పాయింట్లో ఉంది అంటే దానికి డెఫినెట్గా మీ పాత్ర చాలా ఉంది, ఒక పిల్లర్ అని చెప్పాలి, చాలా ఉంది సార్. సో రేపు ప్రీమియర్స్ ఉన్నాయి సార్, మీడియాకి షో చేసాం సార్. సో తప్పకుండా అందరూ వచ్చి చూసి మీ ఫీడ్బ్యాక్, వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ చెప్పి సపోర్ట్ చేయాలని కోరుకుంటాం. అండ్ సతీష్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి సార్, హూ ఈస్ డూయింగ్ ఆల్ దిస్ థింగ్స్. హీ హాస్ డన్ ఏ వెరీ బిగ్ జాబ్. మీ సినిమాకి 100% ఒప్పుకొని తీరాలి. అండ్ ఇప్పుడు అంటే ఎంత పెద్ద ప్రొడ్యూసర్కైనా ఓటీటీ సపోర్ట్ అన్నది ఇవాళ రేపు ఏంటంటే షాట్ ఇన్ ది ఆర్మ్ అంటారు ఇంగ్లీష్లో, షాట్ ఇన్ ది ఆర్మ్. ఈ రోజున వాళ్ళు పక్కన ఉండడం వల్ల ఎంతమంది నిర్మాతలకు ఎంత గొప్ప సపోర్టు కవచంలా కాపాడుతున్నారు వాళ్ళు. ఒక ఈటీటీ విన్ కావచ్చు, G5 కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఈ రోజున ఆహా కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఎంటర్ప్రైజింగ్ కమ్యూనిటీస్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ. దాని తరఫున ఈ సినిమాని సపోర్ట్ చేసిన ఆహాకి సంబంధించిన బాలబొమ్మల వారిని మాట్లాడమని కోరుతున్నా. నమస్తే అండి. బాలబొమ్మల శంబాల రైమింగ్ బాగుంది కదా? చాలా బాగుంది. సార్ చాలామంది కంబ్యాక్ అంటున్నారండి. హీఈస్ హియర్ టు స్టే బ్యాక్ అండి. సాలిడ్ హిట్స్తో హీఈస్ హియర్ టు స్టే బ్యాక్. ఇట్స్ నాట్ ఏ కంబ్యాక్. మాకు జనరల్గా మేము ఎవరైనా సినిమా చూపించమని రిక్వెస్ట్ చేస్తే నానుస్తారు, కొంచెం ఇబ్బంది పెడతారు, కొంచెం ఆలోచిస్తారు, టాక్ బయటికి వెళ్ళిపోతుందని అనుకుంటారు. కానీ యుగంధర్ గారు, రాజశేఖర్ గారు డన్ సార్ ఎప్పుడు చూస్తారు. ఆ గట్ ఫీల్లోనే అర్థమైపోతుంది కంటెంట్లో దమ్ముంది. కొన్ని కట్అవుట్ చూసి నమ్మేయాలి డ్యూడ్ అంటారు కదా, కంటెంట్లో దమ్ముందని చెప్పి ఆ గట్ ఫీల్తోనే నేను వెళ్ళాను, నచ్చింది, వెంటనే మాట్లాడుకోవడం జరిగింది, క్లోజ్ చేయడం జరిగింది. ఇంతకంటే ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. సక్సెస్ మీట్లో మాట్లాడతాను సార్. ఫ్యాంటాస్టిక్. హ్యాపీ బర్త్డే. మీకు 10 minutes ఇప్పుడే కేటాయిస్తున్నాం సక్సెస్ మీట్లో. సో ఈ కార్యక్రమంలో ఈ రోజున పుట్టినరోజు పెళ్లి కొడుకు ఆది సాయి కుమార్ తరఫున తన వాయిస్ని వినిపించాలని కోరుకుంటున్నా. హలో అండి, హాయ్. సో మొన్న క్రికెట్ మ్యాచ్ ఆడాం. సో క్రికెట్ మ్యాచ్లో 12 degreesలో నేను, తమనన్న, మా శంబాలా టీం అంతా కూడా సో జలుబు చేసింది భయంకరంగా అందరికీ. బట్ వర్ది ఎఫర్ట్ అండి, ఎందుకంటే ఇవాళ అందరూ ప్రమోషన్స్ చాలా బాగున్నాయి, అందరూ చాలా బాగా చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఇవాళ మార్నింగ్ నాకు మెసేజెస్ చాలామంది కాల్ చేశారు, చాలామంది ఇండస్ట్రీ నుంచి ప్రముఖులు, అట్ ది సేమ్ టైం డైరెక్టర్స్, నాన్న వెల్ విషర్స్ అందరూ కూడా కాల్ చేసి ప్రమోషన్స్ చాలా బాగున్నాయి, బాగా చేస్తున్నారు. నా అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు కూడా పైకి వచ్చి నాకు విష్ చేసి ప్రమోషన్స్ చాలా బాగా చేస్తున్నారంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. అంటే మేము చేసేది రీచ్ అయ్యింది అండ్ దానికి మీరే కారణం. అండ్ మీతో ఈరోజు బర్త్డే సెలబ్రేట్ చేయడం అనేది ఎక్స్ట్రా స్పెషల్. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ ఆ ఫిలిం అండ్ సపోర్టింగ్ శంబాలా. అండ్ నన్ను కానీ, నాన్నగారిని కానీ, మా ఫ్యామిలీని కానీ మీరు ఎప్పటి నుంచో సపోర్ట్ చేస్తున్నారు. సో మీ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ సతీష్ ఎంతో కష్టపడి తను ప్రతి విషయంలోనూ ఎవ్రీడే చాలా ఎంతూజియాస్టిక్గా ఉండి తను ట్రావెల్ అయ్యాడు. సో సతీష్కి, వాళ్ళ డిజిటల్ టీమ్కి, మాకు డిజిటల్ టీం ఉన్నారు వాళ్ళకి, సో అందరికీ ఈ ఎఫర్ట్స్ పెట్టిన ప్రొడ్యూసర్స్కి, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాని మా ప్రొడ్యూసర్స్ ప్రమోషన్స్ చేసుకుంటూనే వెళ్ళారు. సో వాళ్ళకి అండ్ ఆబ్వియస్లీ మా డైరెక్టర్కి అందరం కొంచెం టెన్స్డ్గా ఉన్నామండి. ఎందుకంటే సినిమాకి మేము ఫస్ట్ ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు నా పోస్టర్ దగ్గర నుంచి టీజర్కి మంచి బజ్ వచ్చింది, ట్రైలరు. సో ఇది జనాల్లోకి తీసుకెళ్ళాలి, ఒక మంచి బజ్ క్రియేట్ చేయాలి, ఈ సినిమాని జనాలుకి ఫస్ట్ నోట్ అవ్వాలి అని అనుకుని స్టార్ట్ చేసాం. అండ్ జెన్యూన్గానే అది రీచ్ అయింది. అండ్ సో దానికి ఫస్ట్ వెరీ హ్యాపీ. అండ్ అట్ ది సేమ్ టైమ్ కొంచెం టెన్స్డ్గా కూడా ఉంది, ఎందుకంటే ఇండస్ట్రీలో అందరూ కూడా నాకు ఈ సినిమాకి సపోర్ట్ చేశారండి. చాలామంది అందరూ కూడా నాకు జెన్యూన్ హిట్ పడాలి అని నా ఫ్రెండ్స్, నాన్న వెల్ విషర్స్ అందరూ సపోర్ట్ చేశారు. సో దుల్కర్ గారు కానీ, అలానే మొన్న రీసెంట్గా మా ట్రైలర్ ప్రభాస్ గారు లాంచ్ చేశారు, నాని గారు, అలానే తమనన్న, వీళ్ళందరూ చాలామంది సపోర్ట్ చేశారు. అండ్ ఇవాళ తేజు గారితో, సాయి దుర్గా తేజ్తో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ఒకటి చేసాం.
అది కూడా ఇవాళ ప్రోమో రిలీజ్ చేసాం. తనకి చెప్పిన వెంటనే ఇమ్మీడియట్గా ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుంది అంటే ఎస్ డన్, ఎప్పుడు చేద్దాం, ఎక్కడ చేద్దాం అని తను ఇనిషియేట్ తీసుకొని ఒక డిఫరెంట్గా చేద్దాం అని చెప్పి విరూపాక్ష శంబాల. సో తను విరూపాక్షలో సూర్యలాగా, నేను శంబాలలో విక్రమ్ లాగా ఒక క్యారెక్టర్ మా ఇద్దరం ఎక్స్చేంజ్ చేసుకొని ఒక ఫన్నీ ఇంటర్వ్యూ చేసాం. అది ఇవాళ రిలీజ్ చేస్తున్నాం అండి. సో అది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో యా, వీఆర్ ఆల్ లుకింగ్ ఫార్వర్డ్ అండ్ ఇట్స్ ఎ లాంగ్ వెయిట్ అండి. ఎందుకంటే ఒక బజ్ రావడం, నేను ఎప్పుడు సినిమాలు నమ్ముకునే ఉన్నాను. సినిమాలు నేను ఎప్పుడు నా ఎఫర్ట్స్ పెడుతూనే ఉన్నాను, ప్రతి సినిమాకి ఎప్పుడు కష్టపడుతూనే ఉన్నాను. నా వంతు నేను ట్రై చేస్తూనే ఉన్నాను. కొన్ని సినిమాలు మీకు రీచ్ అయ్యి ఉండకపోవచ్చు, బట్ నా ఎఫర్ట్ అయితే ఎప్పుడు నేను ప్రతి సినిమాకి ఎంత పెడతానో అంతే పెట్టాను. నేను శంబాలకు కూడా అంతే పెట్టాను. అండ్ ఈ సినిమా మళ్ళీ నాకు కానీ మా ఫ్యామిలీకి కానీ చిన్న హోప్ ఇచ్చింది. ఈ సినిమాతో మళ్ళీ నేను ఒక మంచి కంబ్యాక్ ఇస్తానని. హోప్ఫుల్లీ అది మీరు December 25th థియేటర్స్కి వచ్చి నన్ను బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అది ఈ సినిమాతో అవుతుంది అనుకుంటున్నాను. అండ్ యా, ఇంకా నాన్న కూడా కొంచెం రిలాక్స్ అయిపోవచ్చు అనుకుంటున్నాను. ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు. ఫస్ట్ సినిమాకి ఇండస్ట్రీలో ఏ హీరో అయినా ఏ ఆర్టిస్ట్ అయినా వాళ్ళ అబ్బాయిని ఎలా లాంచింగ్ చేయడానికి ఎంత తపన పడతారు. ఆ ఫస్ట్ సినిమా అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది, ఆ రోజు చూశాను. మళ్ళీ ఈ రోజు చూస్తున్నాను నేను సాయి కుమార్ గారిని. రోజు పొద్దున్నే మెసేజు భయ్యా ఇలా ఆయన సక్సెస్ వచ్చినా ఏది వచ్చినా షేర్ చేసుకుంటారు. మా జర్నలిస్ట్ అందరితోటి షేర్ చేసుకుంటారు, అలా నాతో కూడా షేర్ చేసుకుంటారు. ఆయన చాలా చాలా హ్యాపీ. నిజంగా మరో బ్లాక్ బస్టర్ సినిమా ఇది 100% అవుతుందని ఆ రోజు టీజర్ చూసే నేను చెప్పాను. అలాగే నిన్న ట్రైలర్ కానీ నేను ఫంక్షన్లో కానీ జరిగినట్టుగా గ్యారంటీగా ఈ 2025లో బిగ్గెస్ట్ హిట్ సినిమా శంబాల అవుతుంది. 100% అవ్వాలని మనస్ఫూర్తిగా మీ ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను. స్వామి ఆశీస్సులు కూడా ఉంటాను.